కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి లెబనాన్ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హెజ్బుల్లాను తీవ్రంగా హెచ్చరించింది. ఈసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం బూడిదవుతారని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియల్ హగారీ హెచ్చరించారు. ఐడిఎఫ్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి క్రమంగా వెనక్కు మారుతున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ లెబనాన్ గగనతలంలో చక్కర్లు కొడుతూ గూఢచారాన్ని సేకరిస్తున్నాయని, అవసరమైతే వెంటనే ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హగారీ చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడే లెబనాన్ ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లకూడదని, ఆదేశాలు ఇచ్చినప్పుడే వెళ్లాలని సూచించారు. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య బుధవారం సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా 60 రోజుల్లో దక్షిణ లెబనాన్ గ్రామాల నుంచి ఐడిఎఫ్, హెజ్బుల్లా బలగాలు వైదొలగాల్సి ఉంది. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం, అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాలు మాత్రమే భద్రతను సమీక్షించాల్సి ఉంది.